ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుండగా తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుండగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ హైదరాబాదీ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ కారణంగా తాను ప్రెగ్నెంట్ అయినట్లు ఆమె ఓ వీడియో విడుదల చేసింది. అంతేకాదు బేబీ బంప్ కూడా చూపించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. అండ్ ఇంకొకటి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా గైస్, 110% ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆర్సీబీ ఉంది. సో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఏ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. సో 110% ఆర్సీబీ విన్ అవుతుంది. అక్కడైతే నో డౌట్. వీళ్ళు 300 కొట్టినా కూడా ఆర్సీబీ వాళ్ళు దానికి మించే కొడతారు. అండ్ ఇంకొకటి ఏంది, ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా, ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ ఉండు. విరాట్ కోహ్లీ కోసం అయినా వీళ్ళు తల దించి ఆడతారు. ఉన్నది చెప్పాలి కాబట్టి ఎస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుండగా తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుండగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ హైదరాబాదీ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కారణంగా తాను ప్రెగ్నెంట్ అయినట్లు ఆమె ఓ వీడియో విడుదల చేసింది. అంతేకాదు బేబీ బంప్ కూడా చూపించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ తెలుగు లేడీ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీ గురించి షాకింగ్ వీడియో పెట్టారు. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, తనకు 7వ నెల అని చెప్పుకొచ్చారు. తన కడుపులో పెరిగే బిడ్డకు విరాట్ కోహ్లీ తండ్రి అంటూ బాంబు పేల్చారు. అంతేకాదు బేబీ బంప్ చూపిస్తూ విరాట్ కోహ్లీపై షాకింగ్ ఆరోపణలు చేయడంతో కోహ్లీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇదంతా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన అభిమానులు చేసే కుట్రలు అంటూ బెంగళూరు అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడకుండా హైదరాబాద్ అభిమానులు కావాలని ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆర్సీబీ డై హార్ట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. నీ ముఖానికి విరాట్ కోహ్లీ కావాలా అంటూ మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. సలాం, ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. మరి ఇలాంటి టైంలో విరాట్ కోహ్లీపై ఓ హైదరాబాదీ మహిళ అయితే సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఎందుకు ఇవి ఆమె ఇలా చెప్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ వేదికగా ఏదైతే సన్ రైజర్స్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ రెండు జట్ల మధ్య హోరాహోరీగా ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం కానుంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే తన ఆట తీరును ప్రదర్శించేందుకు ఇప్పటికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఓ తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కాస్త వివాదాన్ని దారితీశాయి. స్వేర్ గర్ల్ పేరుతో తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హైదరాబాద్ లో ఉంటారు. ప్రస్తుతం ఈమె దుబాయ్ లో ఉంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ సోషల్ మీడియాలో ఇమేజ్ పెంచుకుంటూ ఉంటారు. అయితే పలుమార్లు కూడా ఈమె చేసినటువంటి కామెంట్స్ కూడా వివాదానికి దారి తీసినటువంటి పరిస్థితి. తాజాగా బిగ్ బాస్ 9 సిరీస్ ఎండింగ్ లో సైతము తాను ఏదైతే బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నటువంటి సుమన్ శెట్టికి అభిమానిగా అక్కడికి వచ్చి షోలో సైతం కాస్త హంగామా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా తాజాగా ఆమె బేబీ బంప్ చూపిస్తూ ఆమె చేసినటువంటి కామెంట్స్ మాత్రం కాస్త వివాదానికి దారి తీశాయి. ఈ సందర్భంగా ఆమె వీడియోను సైతం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అయితే బేబీ బంప్ చూపిస్తూ తనకు విరాట్ కోహ్లీ వల్లనే తనకు బేబీ బంప్ వచ్చిందని చెప్పేసి ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అదే విధంగా తనకు విరాట్ కోహ్లీకి మంచి సాన్నిహిత్యం ఉందని కూడా
ఆమె ఈ వీడియోలో తెలపడం విశేషం. అంతేకాకుండా తాను చేసినటువంటి ఈ కామెంట్స్ కు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, సోషల్ మీడియా కూడా షేక్ అవుతుందని చెప్పేసి ఆమె ఈ విషయాన్ని కూడా ఆ వీడియోలో పొందుపరిచింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రము ఆమె చేసినటువంటి ఏదైతే స్వే గర్ల్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసినటువంటి కామెంట్స్ పై మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ అదేవిధంగా సన్ రైజర్స్ రెండు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కావాలని ఏదైతే సోషల్ మీడియాలో తనకంటూ ఇమేజ్ ను మరింతగా పెంచుకునేందుకు స్వేగర్లు ఆడుతున్నటువంటి ఆటగా పలువురు ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని కూడా విరాట్ కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆమె విడుదల చేసినటువంటి వీడియో క్షణాల్లోనే మిలియన్స్ వ్యూస్ వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద దీనిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి ఎవరైనా సరే సిబ్బంది ఏమైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాలి. పావన్. ఎస్ సలాం, అంటే ఈ వార్తపై అధికారికంగా మరి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఆమె పైన? అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు కానీ ఈమె ఏదైతే శ్రేయగర్లు చేసినటువంటి కామెంట్స్ పై ఇప్పటి వరకు ఎవరు కానీ పోలీస్ స్టేషన్ లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి ఫిర్యాదు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఈమె విడుదల చేసినటువంటి వీడియో ఏదైతే తన బేబీ బంపుకు విరాట్ కోహ్లీనే కారణము, మా ఇద్దరికి సాన్నిహిత్యం ఉందని కూడా ఆమె ఆరోపణలు గుప్పించడము, అదేవిధంగా ఏదైతే తనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయని నేరుగా శ్రేయగర్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ అవాస్తవమని కావాలని పబ్లిసిటీ కోసము శ్రేయగర్లు ఆడుతున్నటువంటి ఇది ఒక సోషల్ మీడియా ఆటగా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఆమెకు నెగిటివ్ కామెంట్స్ అంటే ప్రతి కామెంట్ కూడా నెగిటివ్ కామెంట్, ఆమెకు చేసినటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా ఆ తీరున ఉన్నాయి. మొత్తం మీద ఈ వివాదం ఏ మేరకు అంటే ఎటువంటి మలుపు తిరుగుతుంది? ఒకవేళ విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి పిఆర్ టీం దీని మీద ఏమైనా స్పందిస్తారా, ఆయన సిబ్బంది ఏమైనా స్పందించి ఏమైనా పోలీస్ కేసు నమోదు చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. మొత్తం మీద సోషల్ మీడియాను మాత్రం ఈ మరికొద్ది గంటల్లో ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈమె చేసినటువంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు. పావని. సలాం, మరి సెలబ్రిటీలపై మరి ఇటువంటి తప్పుడు ప్రచారం జరిగితే మరి వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా గతంలో అంటే హైదరాబాద్ వేదికగానే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినటువంటి అంటే విఐపీలను కానివ్వండి సెలబ్రిటీలను దృష్టిలో ఉంచుకుని వారు చేసినటువంటి కామెంట్స్ పై పోలీసులు కూడా పలువురిని కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. అదే ఉదాహరణకు మనం గతంలో కూడా చూసుకోవచ్చు. సునిశ్చిత్ అనేటటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అంటే సినిమా అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. ఆయన ఓ ప్రముఖ హీరోయిన్ లక్ష్యంగా కూడా చాలా కామెంట్స్ చేశారు. తనకు హీరోయిన్ కి సాన్నిహిత్యం ఉందని కూడా ఆయన నేరుగా సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేయడం, అదే విధంగా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే పబ్లిసిటీ కోసము ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా అంటే గతంలో జరిగినటువంటి ఘటనను కూడా చూస్తే ఎవరైతే ఇలాంటి చెత్త కామెంట్స్ చేశారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే నెటిజన్స్ కూడా తెలుపుతున్నారు. అయితే ఈమెపై కూడా ఏదైతే స్వే గర్ల్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈమెపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పావన్. సలాం, ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై మరి సైబర్ క్రైమ్ విభాగం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా దీనిపై ఫిర్యాదు అందితే మాత్రం ఐటీ కోర్ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం దీనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే అంటే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఎవరైనా సరే సెలబ్రిటీల లక్ష్యంగా ఎవరైనా సరే కామెంట్ చేస్తే మాత్రం వారిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటారు. తాజాగా మనం చూడవచ్చు అనసూయపై ఎవరైతే అనసూయను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్ చేసిన వారిని, అదేవిధంగా రేణు దేశాన్ని ఉద్దేశించి ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేసిన మరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అసలు ఏమని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై? అంటే మనం చూస్తే అనసూయను రేణు దేశాన్ని వీరిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తారో వారిని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈమె ఎవరైతే స్వే గర్ల్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈమె చేసినటువంటి కామెంట్స్ పై మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే ఇప్పటికే అంటే ఆమె వీడియో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఏదైతే సన్ రైజర్స్ టీం కు మద్దతురాలుగా ఉంటూ ఈమె కావాలనే విరాట్ కోహ్లీ అభిమానిగా అని చెబుతూ
తమని మోసగించేందుకు ఈ విధంగా విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా ఇలా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద సాయంత్రంలో అంటే నేటి సాయంత్రంలోగా ఏమైనా సరే ఈమె దీనిపై మళ్ళీ క్షమాపణ కోరేటటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఇదే విధంగా ఆరోపణలు గుర్తిస్తుందా అనేది మాత్రం తేలాల్సింది. ఏదేమైనప్పటికీ అంటే నేటి ఉదయం నుండి అంటే ఈ రోజే ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడం, అదే విధంగా విరాట్ కోహ్లీ అంటే సలాం అంటే గేమ్ పైన ఈ రోజు ఆడబోయే గేమ్ పైన ఇటువంటి న్యూస్ వల్ల ఏదన్నా ఇంపాక్ట్ పడాలని కూడా ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పాలంటే అంటే ఇలాంటి ఇంపాక్ట్ అనేది ఏం చూపించదు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే క్రికెట్ విశ్లేషకులు కూడా మాట కూడా అదే. అంటే ఇలాంటి ప్రచారాలు సెలబ్రిటీ అన్న తర్వాత ఇలాంటి ప్రచారాలు ఎక్కువ సాగుతుంటాయి. అవి విచారణ తర్వాత ఫేకా లేకపోతే వాస్తవమా అన్నది తేలేటటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం మీద మాత్రము ఏదైతే ఈ రోజు చేసినటువంటి ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమయ్యేటటువంటి కొద్ది గంటల ముందు ఓ వీడియోని విడుదల చేయడం, బేబీ బంపును చూపిస్తూ కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ కూడా సంచలన ఆరోపణలు చేయడం చూస్తుంటే మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని ప్రభావము మ్యాచ్ పై పడుతుందా అనేటటువంటి మాట అనేది మనకు అర్థరహితంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. అండ్ ఇంకొకటి SRH అండ్ RCB మ్యాచ్ ఉంది కదా గైస్, 110% SRH అయితే ఓడిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ RCB ఉంది. సో RCB ఫస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఏ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ RCB ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. సో 110% RCB విన్ అవుతుంది. అక్కడైతే నో డౌట్. వీళ్ళు 300 కొట్టినా కూడా RCB వాళ్ళు దానికి మించే కొడతారు. అండ్ ఇంకొకటి ఏంది, SRH వాళ్ళు కూడా